హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VJ కపుల్ గోల్స్. మేమైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇక్కడ స్టే చేసామన్నమాట, న్యూ హోటల్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో. ఇదైతే ఎగ్జాక్ట్ పెహల్గామ్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, సో అదే అనమాట 30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ పెహల్గామ్ అని ఉంటుంది. సో ఇదంతా రోడ్స్ అనమాట, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం నేను పంపిస్తున్నాను. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ఇది మేమే అనమాట, మొత్తం లగేజ్ మొత్తం అక్కడ ప్యాక్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ దీనికైతే 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇంకొకటి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ మీకు, అది వచ్చి సెకండ్ ఎంట్రన్స్ అనమాట. కానీ అందరూ ఇటు సైడ్ నుంచే వస్తారు, మెయిన్ ఎంట్రన్స్ నుంచే వస్తారు. సో మన ఇష్టం అనమాట, ఎక్కడి నుంచైనా రావచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు. ఇక్కడైతే ఆగకుండా కంటిన్యూస్ వర్షం అయితే పడుతుంది, అస్సలు ఆగట్లేదు. చాలా అంటే చాలా వర్షం పడుతుందన్నమాట. సో ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోనైతే చూడండి. మీకు ప్రతి ఒక్కటి చెప్తాను, రేట్స్, రూమ్స్ అన్నీ చూపిస్తాను అనమాట. జస్ట్ మీరైతే స్కిప్ చేయకండి. ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ అనిపిస్తుంది కదా, ఇది హట్ లాగా డిజైన్ చేశారు. అంటే వర్షంలో పడినా, సో ఏమి పడినా మనం అక్కడ ఉండొచ్చు అనమాట. మన పైన అయితే వర్షం పడదు, సో తడవకుండా ఉండొచ్చు అనమాట. ఇక్కడ రివర్ పోతుంది కదా, ఇది ఫ్లో కంటిన్యూస్ అయితే ఉంటుంది. ఇది వచ్చి ఈ భయ్యా అనమాట, ఈ భయ్యా నెంబర్, ఈ భయ్యానే ఓనర్ అనమాట. సో వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వీళ్ళ ఇంకో బ్రదర్ కూడా ఉంటారు, ఆ బ్రదర్ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఒక 6 months ఇక్కడ కాశ్మీర్లో ఉంటారు, 6 months హైదరాబాద్లో ఉంటారు. ఇది మొత్తం సీటింగ్ ఏరియా అనమాట, ఇదంతా ఓపెన్ సీటింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చి 2-3 ఉన్నాయన్నమాట మొత్తం ఈ రిసార్ట్లో సీటింగ్ ఏరియాస్. సో ఇదైతే ఫస్ట్ది. ఇంకొకటి ఏమంటే ఈ రివర్కి మనకి దారి అనమాట, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఈ స్టెప్స్లో వెళ్తే మనకి రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. కాసేపు కూర్చొని కాసేపు స్పెండ్ చేయొచ్చు టైం అయితే. కొన్ని రోజుల్లో అయితే ఇది మొత్తం మోడిఫికేషన్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం రివర్ రాఫ్టింగ్ అవన్నీ వస్తాయి. అది వర్క్ అయితే జరుగుతుంది కంటిన్యూస్గా, ఇంకా కొన్ని డేస్ అయితే పడుతుంది. సో ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట, ఇది మొత్తము. షాప్ అనమాట మొత్తం, ఇక్కడ మొత్తం షాల్స్ అన్నీ. ఇది వచ్చి సెకండ్ బ్రదర్ అనమాట, ఓనర్కి బ్రదర్, తిను కూడా ఓనరే అనమాట. వీళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ. సో ఇక్కడ మొత్తం షాల్స్, శారీస్, కుర్తీస్ మొత్తం అమ్ముతారనమాట. కుర్తీ సెట్స్ అన్నీ 500 నుంచి స్టార్ట్ అవుతాయి. షాల్స్ అయితే ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ తినైతే చాలా బాగా చూసుకుంటారు అనమాట బాయ్. సో ఇక్కడ మొత్తం ఈ షాప్స్ అనమాట, మనకి చాలా అంటే చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. వీళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా పెడతారనమాట. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఫేమస్. సో ఆ ఎగ్జిబిషన్లో కూడా వీళ్ళది ఉంటుంది. నేనైతే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ మీరైతే వెళ్ళి చెక్ చేయండి, కాల్ కూడా చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చేయండి, వీళ్ళు కొరియర్స్ కూడా చేస్తారు షాల్స్ అవన్నీ కావాలంటే. ఇది వచ్చి పైన డైనింగ్ అనమాట. సో మనం పైన కూడా వెళ్ళి తినొచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ ఇంకొక సీటింగ్ ఏరియా ఉంది కదా కింద, సో ఇలాగే 2-3 ఉన్నాయన్నమాట. ఇంకొకటి మన రూమ్ దగ్గర ఇంకొక సీటింగ్ ఉంటుంది మన ఇండోర్లో, సో అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ కావాలంటే మనకి ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అదే ప్రిపేర్ చేసి ఇస్తారు వీళ్ళు. రైస్ కానీ రోటీ కానీ మన ఇష్టం అనమాట. ఇక్కడ మొత్తం చూడండి ఎంత బాగుందో. సో ఇదంతా లోపల అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బయట నుంచి చూడండి, కింద ఇంకొక సీటింగ్ ఏరియా అని చెప్పా కదా. సో ఇదంతా అనమాట, ఇది క్యాష్ కౌంటర్. ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ మన రూమ్కే తెచ్చిస్తారనమాట. మనం అడిగితే మాత్రము ఫుడ్ కూడా మనకి రూమ్కే ఇస్తారు, మన ఇష్టం అనమాట. ఎక్కడ మనం ఉంటే అక్కడికే తెచ్చిస్తారు. ఇక్కడ పైన డైనింగ్. సో మనకి ఏ ఫుడ్ కావాలన్నా వాళ్ళే ప్రిపేర్ చేసి, మనకి ఎట్లా కావాలంటే స్పైసీ కావాలంటే స్పైసీ, ఎట్లా కావాలన్నా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట.
ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక సీటింగ్ ఏరియా అనమాట. ఇదంతా ప్లే ఏరియా కూడా. ఇక్కడ ఏమంటే జూలాలు అంటే ఉయ్యాల్లో ఉండేవన్నమాట, తీసేశారు ఇప్పుడు వర్షం కంటిన్యూస్ పడుతుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏమంటే ఇది జారుడు బండ, మీరేమంటారో కింద కమెంట్లో కమెంట్ చేయండి. కొంతమంది పిసల్ బండ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో అంటారు. సో ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనమైతే మేమున్న స్టే చేసిన రూమ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఇవన్నీ యాపిల్ చెట్లు అనమాట. మనకి జూలై ఆగస్టులో అయితే యాపిల్ చాలా వస్తాయి అనమాట. ఇప్పుడైతే పూత వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే యాపిల్స్ ఏం లేవు. మనకు అంత భయం ఏమి ఉండదు. ఇక్కడ మొత్తం ల్యాంప్స్ ఉంటాయి, కంటిన్యూస్ ల్యాంప్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ అయితే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ కరెంట్ ప్రాబ్లమ్, వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు. ఇక్కడ కాశ్మీర్లో అసలు కరెంట్ ఉండదు, కానీ వీళ్ళైతే జనరేటర్ వేస్తారు కంపల్సరీ. ఏ టైంకైనా మనం అడిగినామంటే జనరేటర్ వేస్తారు. ఇక్కడ ఇది ఉంది కదా చిన్న ఇల్లాగా, సో ఇదేమంటే పక్షులకి ఫుడ్ వేస్తారు అనమాట వాళ్ళు. సో కంటిన్యూస్ ఫుడ్ ఉంటుంది. ఇదైతే మనం స్టే చేసిన దానికి మెయిన్ డోర్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. సో ఇదైతే ఇక్కడ తర్వాత ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఇది డూప్లెక్స్ హౌస్ లాగా ఉంటుంది. ఇది మొత్తం హాల్ అనమాట. హాల్, ఇక్కడ డైనింగ్ టేబుల్ అనమాట. సో మనకి ఫుడ్ కావాలంటే ఇక్కడికే తీసుకొచ్చిస్తారు. ఇంకోటి ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అనమాట. అంటే రూమ్స్లో ప్రతి ఒక్కరికి వాష్రూమ్స్ సపరేట్ ఉంటాయి, కానీ ఇది వచ్చి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే కరెంట్ ఉండదు కాబట్టి ఎవరికైనా హాట్ వాటర్ కావాలన్నా, సో స్నానం చేసుకోవడానికి దానికైతే అది వాడుకోవచ్చు అనమాట, ఎవరైనా వాడుకోవచ్చు అడిగితే. ఇది వచ్చి మేము స్టే చేసిన రూమ్ అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా స్పేషియస్ ఉంటుంది. ఇది వచ్చి మొత్తం ఇక్కడ ఉంది కదా మీకు దుప్పటా లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చి హీటింగ్ ఇది అనమాట, రగ్ అంటారు దీన్ని. హీటింగ్ ప్యాడ్స్ లాగా సేమ్ అది హీటింగ్ రగ్ లాగా అనమాట. సో కమ్మల్ అని కూడా అంటారు. సో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏమంటారో, ఒక్కొక్కరు లాంగ్వేజ్లో ఒక్కొక్కటి అంటారు. సో అదైతే పర్పస్ వచ్చి అయితే వేడిగా ఉండడానికి. ఇక్కడ కంటిన్యూస్ 24/7 గీజర్ ఉంటుంది, మన ఇష్టము. నెక్స్ట్ వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ విండో నుంచి ఇట్లా ఓపెన్ చేయగానే ఇది మొత్తం యాపిల్ చెట్లు, వెనకాలంతా బాల్కనీ ఉంటుంది. సో ఇక్కడ రూమ్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నియర్లీ నాకు తెలిసి ఉంటుంది చాలా స్క్వేర్ ఫీట్స్, 950 స్క్వేర్ ఫీట్స్ అట్లా నాకు తెలిసి పెద్దగానే ఉంది, కానీ ఎగ్జాక్ట్ అయితే నాకు కూడా తెలియదు. ఇది మొత్తం కిందంతా వీళ్ళు ఏమంటే కార్పెట్ అనమాట. సో ఇక్కడ మొత్తం కార్పెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్లీన్గా కనిపిస్తుంది కదా. సో ఇదైతే బెడ్, నాకు తెలిసి 4 మెంబర్స్ పడుకోవచ్చు, అంత పెద్ద బెడ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం యాపిల్ చెట్లు ఇందాక చెప్పినట్లు. సో రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కింద అయితే టైల్స్ ఇవేం ఉండవు అనమాట. ఎక్కడైనా సరే రూమ్స్లో అన్ని కార్పెట్సే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మొత్తము వర్షాలు ఈ చలి ఉంటుంది కదా. సో అందుకనేసి అనమాట. ఇక్కడ చూసారు కదా ఆపిల్ చెట్లకి పూత కాసింది. సో అదనమాట. ఇంకా జూన్ కానీ జూలైకి అంతా మీకు యాపిల్స్ వచ్చేస్తాయి. కంటిన్యూస్ వర్షం అయితే పడుతుంది. సో వర్షంలోనే తీసాము. సో మేమంతా రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ రివర్ పక్కన కూర్చున్నాం అనమాట. మనకి అక్కడికే తీసుకొచ్చారు కాఫీ, టీ. మనం ఎగ్జాక్ట్ ఎట్లా తాగుతామో మంచి చిక్కగా ఉంటుంది అనమాట. పరోటా కానీ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. టీ అయితే మీరు ఎక్కడ తాగిండ్రు, సో అంత మంచిగా ఉంటుంది అనమాట. టీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము, నెక్స్ట్ ఇంకోటి పరోటా తీసుకున్నాము, టీ తీసుకున్నాం. టీ అయితే మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏమంటే ప్యూర్ మిల్క్ దొరుకుతుంది అనమాట. వీళ్ళకంతా అసలు కల్తీ అట్లా ఏమి ఉండదు. ఇక్కడ చాలా అంటే చాలా ప్యూర్ మిల్క్ ఉంటుంది. మీరు ఒకసారి కాశ్మీర్ వెళ్తే మాత్రం, నేను అసలు టీ తాగను, కానీ మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదండి ఇక్కడ రివర్ దగ్గర మనం ఇక్కడికి వెళ్ళొచ్చు కూడా, కానీ ఇక్కడ కంటిన్యూస్ వర్షం పడుతుందని చెప్పి మేము రివర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇదోండి లాస్ట్లో ఒక ఫోటో అయితే తీసుకున్నాం వాళ్ళందరితో. ఏదో న్యూ హోటల్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను చెప్తాను. చూసారు కంటిన్యూస్ వర్షం అయితే పడుతుంది. ఇది బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ గేట్ నుంచి ఇట్లా రివర్స్లో వచ్చాము. సో మీకైతే లొకేషన్ కోసం నేను మొత్తం ఎగ్జాక్ట్ చూపిస్తున్నాను. ఇక్కడైతే షాప్ ఉంది కదా, ఈ షాప్ కూడా వీళ్ళదే అనమాట.
సో ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా 30 కిలోమీటర్స్ టు పెహల్గామ్ అని, అదొక ల్యాండ్ మార్క్ అనమాట. ఇంకొకటి ఈ షాప్ ఆర్మీ వ్యాన్ కూడా ఆగిందనమాట. సో మేమైతే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.